ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజం పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్ పై కీలక ప్రకటన చేశాడు. 2026 ఫిఫా వరల్డ్ కప్ తన కెరీర్ లో చివరి ప్రపంచ కప్ అని ఆయన స్పష్టం చేశాడు. స్పెయిన్ తో జరగనున్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ కు ముందు మీడియాతో మాట్లాడిన రొనాల్డో, ఇదే నా చివరి వరల్డ్ కప్, అయితే రేపటి మ్యాచ్ నా చివరి మ్యాచ్ కాకూడదని ఆశిస్తున్నానని వ్యాఖ్యానిస్తూ తన భవిష్యత్తుపై ఉన్న ఊహాగానాలకు తెరదించాడు. తన ప్రదర్శన, వయస్సుపై వస్తున్న విమర్శలను చిరునవ్వుతో తిప్పికొడుతూ, ఒకవేళ పోర్చుగల్ తదుపరి దశకు చేరితే తనను విమర్శించడానికి మీడియాకు మరో అవకాశం లభిస్తుందని చమత్కరించాడు. రేపేం జరిగినా తాను పూర్తి సంతృప్తితో వెళ్తానని, ఫుట్బాల్ కు ఇవ్వగలిగినదంతా ఇచ్చేశానని ధీమా వ్యక్తం చేశాడు. తానెప్పుడూ డబ్బు కోసం కాకుండా కేవలం ఆటపై ఉన్న ప్రేమతోనే ఫుట్బాల్ ఆడానని 41 ఏళ్ల రొనాల్డో పేర్కొన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 3 గోల్స్ సాధించానని, తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు. రౌండ్ ఆఫ్ 16 లో బలమైన స్పెయిన్ తో జరగబోయే కీలక పోరుపై స్పందిస్తూ, నాకౌట్ మ్యాచ్లలో చిన్న చిన్న అంశాలే గెలుపోటములను నిర్ణయిస్తాయని అభిప్రాయపడ్డాడు. స్పెయిన్ టైటిల్ ఫేవరెట్ అయినప్పటికీ వారిపై తనకు మంచి రికార్డుందని, ఈ మ్యాచ్ లో పోర్చుగలే విజయం సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. స్పెయిన్ పై పోర్చుగల్ గెలిస్తే రొనాల్డో ప్రపంచ కప్ కళ సజీవంగా ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఫుట్బాల్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగినుంది.